ఈ కార్ రేసు కేసులో ఏసీబీ స్పీడ్ పెంచేసింది. హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో నిందితులను వరుసగా విచారిస్తోంది. ఈ క్రమంలో A2, A3గా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను విచారించింది. వారు ఇరువురు కేటీఆర్ చెబితేనే చేశామని చెప్పినట్లు తెలియవస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కు ఊరట లభించలేదు. క్వాష్ పిటిషన్ త్వరగా విచారించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. దీంతో కేటీఆర్ అరెస్టు వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇప్పుడు ఆందోళన కూడా నెలకొంది. ఈ దశలో నేడో రేపో కేటీఆర్ అరెస్టు తప్పదా? విచారణ అనంతరం కేటీఆర్ను అరెస్టు చేయనున్నారా? ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, విచారణకు అనుమతించడంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలయ్యింది. అరెస్ట్ చేస్తే చేసుకోండని కేటీఆర్ సహా పార్టీ నేతలంతా పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోపల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 9న ఏసీబీ, 16న ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ-రేస్ కేసు ఉచ్చు బిగుసుకుంటుందన్న చర్చ జరుగుతున్నది. దీంతో గులాబీ పార్టీలోని పెద్ద నేతలతో పాటు క్యాడర్ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే హరీష్ రావు, కవిత సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా హైకోర్టు తీర్పు తర్వాత ఏం చెయ్యాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఇప్పుడు స్వయంగా హైకోర్టే విచారణ చేసుకోవచ్చని తేల్చి చెప్పడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. మరోవైపు బుధవారం ఏసీబీ విచారణకు హాజరైన కేసులో A3 బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. కేటీఆర్ చెబుతేనే మేము చేశామని పోలీసులకు బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. గతంలోనే దీనికి సంబంధించి A3గా ఉన్న అరవింద్ కుమార్ కూడా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు చెల్లింపులు జరపామని చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ కేసులో కేటీఆర్తో పాటు మిగిలిన ఇద్దరు అధికారులు తప్పు తమది కాదని, అంతా ఆయనే చేశారని తప్పంతా కేటీఆర్ పైనే నెట్టేస్తున్నారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో నిధులను రిలీజ్ చేయాలని తానే ఆదేశించినట్టు కేటీఆర్ పలుసార్లు ప్రెస్ మీట్లోనే ఓపెన్గా చెప్పారు. ఆయనే స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్లు కావడంతో ఏసీబీ కూడా వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ కేసులో పరిణామాలు వేగంగా మారిపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఏ క్షణాన ఏమవుతుందోనన్న టెన్షన్లో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ముఖ్య నేతలంతా కేటీఆర్ ఇంటికెళ్లి పరామర్శలు మొదలెట్టారు. మరోవైపు కేటీఆర్ను గురువారం విచారించారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో నెక్స్ట్ జెన్ సంస్థకు చెందిన చలమలశెట్టి అనిల్ కుమార్ కు నాటి మంత్రి కేటీఆర్తో ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఒకవేళ కేటీఆర్ను అరెస్టు చేయాల్సి వస్తే బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు అలర్ట్ వచ్చినట్టు సమాచారం. ఇటు ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు కొందరిని గృహ నిర్బంధం చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఏసీబీ ఆఫీస్ కొద్దకొచ్చే అవకాశం ఉండడంతో అటువైపు వెళ్లే రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు. ఏసీబీ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హాజరయ్యారు. లంచ్ బ్రేక్ వరకు 3 గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ కార్ రేస్లో జరిగిన నగదు చెల్లింపులపై కేటీఆర్ను ఏసీబీ కొన్ని ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఈ కార్ రేస్ నిర్వహణలో మీ పాత్ర ఏంటి? ఆర్గనైజర్స్కు నగదు చెల్లింపులు మీ ఆధ్వర్యంలోనే జరిగాయా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెల్లింపులు ఎందుకు చేశారు? నగదు చెల్లింపుల్లో కేబినెట్ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? హెచ్ఎండిఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు తెలిసే చెల్లింపులు జరిగాయా? పౌండ్స్ రూపంలో ఇండియన్ కరెన్సీ విదేశీ అకౌంట్లోకి చెల్లించినప్పుడు ఆర్బీఐ అనుమతి లేదా? అసలు అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీరు సక్సెస్ఫుల్ ఈవెంట్గా భావిస్తున్న ఈ కార్ రేస్లో ప్రమోటర్స్ ఎందుకు వెనక్కి తగ్గారు అని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.
మరోవైపు కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికొస్తారని బీఆర్ఎస్ నేతలంతా చెబుతున్నా లోపల మాత్రం ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తున్నది. అవసరమైతే జైల్లో 10 రోజులుండి ఎక్సర్సైజులు చేసి మంచిగా వస్తారని గతంలో చెప్పిన కేటీఆరే ఇప్పుడు లాయర్ లేకుండా విచారణకు వెళ్లకపోవడం అందుకేనన్న చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఇటు ఏసీబీ అటు ఈడీ విచారణ, సుప్రీంలో సర్కార్ పిటిషన్, వీటన్నింటి నేపథ్యంలో ఫార్ములా ఈరేస్ కేసు కేటీఆర్ చుట్టూ బిగుసుకుంటుందన్న చర్చ నడుస్తున్నది. ఈసారి కేటీఆర్ను పక్కా అరెస్ట్ చేస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో విచారించి అరెస్ట్ చేస్తారని రాజకీయ వర్గాల్లో తెగ చర్చ నడుస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో.